అసలు బీజేపీ దానికి సంబంధించినటువంటి విషయంలో జగ్గారెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలను కూడా ప్రధానంగా ప్రచురించడం జరిగింది. యూపీఏ హయాంలోనే హైదరాబాద్కు ఐఐటి మెట్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఆనాడే ఓఆర్ఆర్ బాసరా IIIT వచ్చింది. ఇది తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ చరిత్ర అంటూ జగ్గారెడ్డి మాట్లాడినటువంటి మాటలు. రాష్ట్ర బీజేపీ ఎంపీలారా, మీరేం తెచ్చారో చెప్పండి. నిర్మలా సీతారామన్ పేరుకే తెలుగింటి కోడలు, తెలంగాణకు రూపాయి ఇచ్చింది లేదు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇక్కడ మాటలు నరుకుతారు. ప్రధాని మోడీ దగ్గరికి వెళ్ళి తోక ఊపుతూ కూర్చుంటారు. నిధుల కోసం సీఎం రేవంత్ పలుమార్లు దరఖాస్తు అయినా కేటాయింపులు లేవు. ఇది నిరాశాజనక బడ్జెట్. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తూర్పు జగ్గారెడ్డి అంటూ వార్తను చూస్తూ ఉన్నాం. నిజానికి జగ్గారెడ్డి చెప్పింది నిజమే. ఓఆర్ఆర్ వచ్చింది రాజశేఖర రెడ్డి హయాంలో, బాసరా IIIT వచ్చింది అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలోనే. అలాగే తెలంగాణ గడ్డపైన దాదాపుగా ఏ రకంగా చూసినా కానీ అటు నాగార్జున సాగర్ అయినా ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయినా ఏది చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాత్రం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవన్నీ మేము చేసినామని చెప్పుకోరు. యూపీఏ హయాంలో హైదరాబాద్కు ఐఐటి, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు వచ్చాయి. బాసరకు IIIT వచ్చింది. సోనియా, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీల నాయకత్వంలో హైదరాబాద్కు మౌలిక వసతులు కల్పించడంతో ఆదాయం పెరిగి రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లకు ఎదిగింది. ఇది తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ చరిత్ర. బీజేపీ తెలంగాణ ఎంపీలారా, ఈ గడ్డపై మీ పార్టీకి ఉన్న చరిత్ర ఏంటో చెప్పండి అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి నిలదీశారు. శనివారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో చిట్ చాట్గా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఏటా 1,00,000 కోట్ల దాకా పన్నులు కడుతున్నారని, అయినా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 50 లక్షల కోట్ల బడ్జెట్లో తెలంగాణకు ప్రత్యేకంగా కేటాయించింది ఏమీ లేదని మండిపడ్డారు. ఈ గడ్డపై నుంచి ఎన్నికై కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్లు దీనికేం సమాధానం చెప్తారంటూ జగ్గారెడ్డి నిలదీశారు. తెలంగాణ గడ్డపై నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లు పెద్ద పెద్ద మాటలు నరుకుతుంటారని, ప్రధాని మోదీ దగ్గరికి వెళ్ళగానే తోక ఊపుతూ ఆయన దగ్గర కూర్చుంటారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీతో వారు మాట్లాడి తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేస్తే బాగుండేదన్నారు. తెలంగాణకు ITIR ఇవ్వాలన్న డిమాండు ఎప్పటి నుంచో ఉందని, దీనిపై కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ పేరుకే తెలుగింటి కోడలని, తెలంగాణకు ఆమె ప్రత్యేకంగా కేటాయించింది ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి వివిధ కార్యక్రమాలకు నిధులు కేటాయించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారని గుర్తు చేశారు. అయినా బడ్జెట్లో కేటాయింపులు జరపకపోవడం బాధాకరం అంటూ మాట్లాడినటువంటి మాటలు చూస్తా ఉన్నాం. ఈ 100కు 100% నిజంగానే మాట్లాడినటువంటి మాటలు కూడా అన్నీ కూడా వాస్తవాలే. అటు జగ్గారెడ్డి మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా వాస్తవాలే. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి బీజేపీ నాయకులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు.